ఎవరెవరికైతే భూమి ఉంటుందో భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ల్యాండ్ రైట్స్ టెస్ట్ అంటాం. అంటే మీ హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పనికొస్తుంది ఈ పరీక్ష. వరకు ఎప్పటికైనా ఈ భూమి ఉన్నంతకాలం, ఆ భూమి మీ చేతిలో ఉన్నంతకాలం ఆ హక్కులు కాపాడడానికి ఈ రికార్డులే మీకు ఉపయోగపడతాయి. కాబట్టి అది రైతులు కావచ్చు, భూమి ఉన్న ఎవరైనా సరే, అది వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలాలకు ఉన్న భూమి కావచ్చు, ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. అది వ్యవసాయ భూమైనా, ఇప్పుడు ఇంటి స్థలం అయి ఉండొచ్చు, ఒకప్పుడు వ్యవసాయ భూమి. తెలంగాణలో ఏమున్నాయి సర్వే సెటిల్మెంట్ కాగితాలు? ఒకటి నక్ష, మీరు ఆ వ్యవసాయ భూమి అయితే ఆ గ్రామం యొక్క నక్ష, మీ భూమికి సంబంధించిన టిపన్ అంటే ఆ బుక్మెంట్ చేసిన తయారైన సేతు అనే రికార్డు ఉంటుంది. ఆ భూమిలో ఎంత విస్తీర్ణం ఉంటుంది, ఆ భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా, అప్పుడు పట్టాదారు, ఈ వివరాలను చెప్పి అతి కీలకమైన రికార్డు. కాసరా పహాని, ఆ తర్వాత చేసాల పహాని. ఈ 5 కూడా మన పర్మనెంట్ రికార్డ్స్ అంటే శాశ్వత రికార్డు. ఇవి సర్వే సెటిల్మెంట్ రికార్డు. దీంతో పాటుగా భూ యజమానుల రికార్డు ఒకటి ఉంటుంది, అదే 1 రిజిస్టర్. దీన్ని ఆన్లైన్లో తీసుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి 2 కాగితాలు తీసుకోవాలి. ఒకటి ఎన్కమరెన్స్ సర్టిఫికేట్, భూముల జాబితా ఒకటి ఉంటుంది, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్, దీన్ని సెక్షన్ 22 లిస్ట్ అంటారు. ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ జాబితా ఉంటుంది. అట్లయితే అది లోకల్ బాడీస్ నుంచి, పంచాయతీ, మున్సిపాలిటీ ఉండే ప్రాపర్టీ రిజిస్టర్లో ఎవరి పేరు వస్తుందో ప్రాపర్టీ రిజిస్టర్ యొక్క సర్టిఫికేట్ కాపీ తీసుకోవాలి. మీ భూమి చిరునామా ఏంటి? భూమి చిరునామా అంటే సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, రెవెన్యూ గ్రామము, దాని హద్దులు, విస్తీర్ణం. ఇది భూమి చిరునామా. భూమి క్లాసిఫికేషన్ స్వభావం ఏంటో చూడాలి. ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఇనామా, అసైన్మెంటా, లేకపోతే ఫారెస్టా, ఇది ఏ కేటగిరీ కింద వస్తుందని చూడాలి. ఇది కూడా సేత్వాల ఏది ఉంటే అది కరెక్ట్. సేత్వాల ఒకలాగా, పహానిలో ఒకలాగా ఉంటే దానికి కలెక్టర్ ఉత్తర్వులు ఉండాలి. కలెక్టర్ ఉత్తర్వులు లేకుండా కనుక భూమి స్వభావం మారితే అది కరెక్ట్ కాదు. సో మీరు పట్టం అనుకోవచ్చు, కానీ పాత రికార్డ్ ప్రకారం పట్టం కాకపోవచ్చు. ఖరీదు అధీనంలో ఈ భూమి ఉంది అని వెరిఫై చేయాలి. అది పహానిలో సాగుదారి కాలంలో ఏవైతే ఉంది ఫీల్డ్ ఎవరు చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ టైప్ చేస్తే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్కి వెళ్తే కింద క్రాస్ మార్కు దాని పక్కన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రాసి ఉంటుంది. ఆ లిస్టులో వెళ్ళి మీరు జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామ్ సెలెక్ట్ చేసుకొని సర్వే నెంబర్ వైజ్ క్లిక్ పెట్టారనుకోండి, మీ ఊళ్ళో ఉన్న నిషేధ జాబితా నెంబర్లను వచ్చేస్తాయి. మీ నెంబర్ ఉందని చూసుకోండి. ఈ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు 70 రకాల సమస్యలు ఏది ఉందని మీకు